హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చిదంబరం గుడి గురించి తెలుసుకుందాం రండి. ఆ చిదంబరం గుడిలో ఉండే రహస్యాలు అవంతా కాసేపు మాట్లాడదాం. ఈ ఆలయం పంచభూత లింగాలలో ఆకాశలింగం. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆలయము, ఈ చిదంబర ఆలయము. కాబట్టి మనము ఈ గుడి గురించి తెలుసుకుందాం. పరమశివుడి తాండవం చేసిన చోటు చిదంబరాలయంలో పరమశివుడు నటరాజస్వామిగా తిల్లైనాథర్గా నాట్యం చేసిన చోటు. అలాంటి తాండవం చేసిన చోటుని, ఆ తాండవాన్ని చూసిన విష్ణుమూర్తికి శరీరము పులకించిన చోటు కూడా ఈ చిదంబరం గుడిలోనే, ఈ ప్రాంగణంలోనే. ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్ద శివాలయం. చోళరాజులు నిర్మించారు ఈ గుడిని చోళరాజులు నిర్మించారు అనే ఒక నానుడి ఉందన్నమాట. ఈ చోళరాజుల్లో ఎవరు నిర్మించి ఉంటారంటే, 3వ కులోత్తంగ చోళ లేదా మొదటి రాజేంద్ర చోళ నిర్మించి ఉంటారని చరిత్రకారులు చెబుతారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరుదా నిర్మించి ఉంటారని చెప్తారన్నమాట ఈ చిదంబర ఆలయాన్ని. ఈ ఆలయంలో 9 ద్వారాలు ఉన్నాయన్నమాట. చిదంబర ఆలయం మిగతా ఆలయాల కన్నా భిన్నమైనది, ప్రత్యేకమైనది, చాలా పెద్దది. చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్యలో బిందువైనది అని 8 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పారన్నమాట. మన శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఆలయాన్ని మానవ శరీరంతో పోలుస్తారు. అదే మానవుని శరీరంలో కూడా 9 నవరంధ్రాలు ఉంటాయి కదా, అదేవిధంగా ఈ చిదంబరాలయంలో కూడా 9 ద్వారాలు ఉన్నాయన్నమాట. గుడికి మానవుడు ఒక రోజుకి 21,600 సార్లు గాలి పీల్చి వదులుతాడన్నమాట. అలాంటప్పుడు పీలుస్తాడు గాలి. 21,600 బంగారపు రేకుల తాపడముతో ఈ చిదంబరాలయాన్ని పైతాపడము చేశారన్నమాట. మన శరీరంలో 72,000 నాడులు కలవు. శరీరంలో మనకి 72,000 నాడులు ఉన్నాయని మనము తెలుసుకున్నాం కదా. అలాగే ఈ ఆలయానికి 72,000 మేకులని ఉపయోగించి వాడారన్నమాట గుడిలో. ఆ గుడిలో